మనం వలస అనే మాట మనం వాడకూడదని ఎందుకు చెప్తున్నానంటే, ఒక తమిళనాడులోనే 82 సంచార కులాలు ఉంటే దాంట్లో 79 సంచార కులాలకి ఇంటి నుండి తెలుగే మాట్లాడతారు. ఒక్కొక్క కులం దగ్గర అద్భుతమైన మాటలు ఉన్నాయి. నేను వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు ఆ మాటలు సేకరిస్తున్నాను. అవి ఈ రెండో సబ్జెక్టులోకి వస్తారండి. అవి అయ్యా ఇట్లాంటి మాటలు ఉన్నాయని ఓ పత్రిక వాళ్ళు వేస్తుంటే అప్పుడప్పుడు పరిచయం చేస్తున్నా. దీని మీద ఒక గొడవ ఆంధ్రాలో. అద్భుతమైన సంస్కృతం మాటలు ఉంటే ఈ మాటలు పెడతారని. నాకు దొరికిన కొన్ని మాటలు దొరికినాయండి, నేను సేకరించినట్టు కొన్ని మాటలు చూడండి, మీకు అర్థమవుతాయేమో. ముత్తాపి, కొంగాపి, జీరాపి, ఎర్రాపి, కుదిరాపి, వేలిమాపి, వల్లాపి, సెలవాపి, తైందాపి, ఏమైనా అర్థమవుతున్నాయండి? నాకు కూడా ఏం అర్థం కాల మొదట్లో. ఇది ఆండి పండారం అనే ఒక తెలుగు మాట్లాడే కులం వాళ్ళు నెలల పేర్లండి. చైత్రం, వైశాఖం అని మనం సంస్కృతం మాట్లాడుకుంటామే. దీని వెనక